ప్రతి ఒక్కరికి కెరియర్‌లో ఒక ఛాన్స్ వస్తుంది. కొత్త టెక్నాలజీ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో రాబోయే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ నాకు చాలా వచ్చాయి. సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేశాను. అవే మన స్టూడెంట్స్‌కి నేర్పించుకుంటూ వచ్చాను. నేను 2016లో యాక్సెంచర్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో జావా డెవలపర్‌గా వర్క్ చేసేవాడిని. అప్పుడు సడెన్‌గా ఒక క్లయింట్ డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. నేను అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేశాను. క్లయింట్ కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. మనకు తెలిసిన టెక్నాలజీని మనం 10 మందికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మన నాలెడ్జ్ ఇంకా బాగా గ్రో అవుతుందని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. నేను ఎంతో కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్న టెక్నాలజీని సింప్లిఫై చేసి చెప్పడం నా ఇంట్రెస్ట్ అండ్ నా ప్యాషన్. పక్కన వాళ్ళకి అది ఎంత బాగా అర్థమైతే నాకు అదంత హ్యాపీనెస్ ఇస్తుంది. సో అప్పట్లో డెవాప్స్ అంటే పెద్దగా ఎవ్వరికీ అవేర్‌నెస్ లేదు. కానీ అదొక గేమ్ చేంజింగ్ టెక్నాలజీ అవ్వబోతుందని నాకు ముందుగానే అర్థమైంది. సో డెవలప్‌మెంట్‌ని కూడా సాక్రిఫైస్ చేసి కంప్లీట్‌లీ డెవాప్స్‌కే షిఫ్ట్ అయిపోయాను. 2016లో మార్తలిలో ఇన్‌స్టిట్యూట్ పెట్టి లైనెక్స్, షెల్, యాన్సిబుల్, జెన్కిన్స్, సిఐసిడి, నెక్సస్, నాగియోస్, సోనార్ క్యూబ్, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ నేర్పించాను. అప్పుడు నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది ఆర్కిటెక్ట్స్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత డెవాప్స్ పాపులర్ అవ్వడానికి ఒక 4-5 ఇయర్స్ టైం పట్టింది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ నాకు వచ్చింది. 2019 సింగపూర్ డీబీఎస్లో డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు డెవ్సెకాప్స్ అండ్ క్యూబర్నెటిస్ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ వచ్చింది. జనరల్గా ఒక ట్రెడిషనల్ బ్యాంక్లో ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ట్రెడిషనల్ బ్యాంక్ డిజిటల్ బ్యాంక్ లాగా మారాలి అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాలి. మోనోలిథిక్ సర్వీసెస్ని మైక్రో సర్వీసెస్గా మైగ్రేట్ చేయాలి. సో నేను ఆ టీంలో ఉండి వర్క్ చేశాను. 2019లో సింగపూర్ డీబీఎస్కి వన్ ఆఫ్ ద టాప్ 10 డిజిటల్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ అవార్డు వచ్చింది. అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. నేను 2019లోనే మన స్టూడెంట్స్కి డెవ్సెకాప్స్, డాకర్, క్యూబర్నెటిస్ నేర్పించాను. సో అది పాపులర్ అవడానికి ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ టైం పట్టింది. 2023-24లోనే డెవ్సెకాప్స్ అనేది అందరికీ తెలిసింది. కానీ నేను 4-5 ఇయర్స్ ముందుగానే మన స్టూడెంట్స్కి నేర్పించాను. మళ్ళీ ఇప్పుడు ఏఐ ఆప్స్ అనేది కొంచెం పాపులర్ అవ్వబోతుంది. ఎందుకంటే క్లయింట్స్కి డౌన్ టైమ్ని అఫోర్డ్ చేసే అంత కెపాసిటీ లేదు. మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఆపరేషన్స్ని స్టెబిలైజ్ చేయాలి. సిస్టమ్స్ డౌన్ అవ్వకుండా చూడాలి. ఒకవేళ డౌన్ అయినా కూడా ఇమీడియట్గా వెంటనే ఫిక్స్ చేసేలాగా ఉండాలి. దానికి ఏఐ ఆప్స్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఇంకా ప్రొడక్షన్లో ఏం లేదు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న ట్రయల్స్ జరుగుతున్నాయి. సో నేను ఇప్పుడే ఏఐ ఆప్స్ని ఇంక్లూడ్ చేస్తే నా స్టూడెంట్స్కి కొత్తగా ఛాన్సెస్ వస్తాయనే స్వార్థం నాది. అందుకని అప్కమింగ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్లో ఏఐ ఆప్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఇది ఏదో సింపుల్గా చెప్పడం కాదు, ప్రాజెక్ట్తో ఇంప్లిమెంట్ చేసి మరీ టీచ్ చేయబోతున్నాను. సో దీనివల్ల మన స్టూడెంట్స్కి కాల్స్, ప్యాకేజెస్ చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవబోతున్నాయి. సో May 3న మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్స్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము. రిజిస్టర్ అవ్వండి. సీ యూ ఆన్ May 3 మార్నింగ్ 10:30 AM IST.